రెండో బ్లెస్సింగ్ ఏంటంటే, రెండవ యొక్క మార్గము అంటే యోబు దేవునితో ఎలాగ నడిచాడు, రెండో దాన్ని మనం చదివినప్పుడు ఇక్కడ ఏంటంటే న్యాయవంతుడనై అన్న మాట మనము చూస్తున్నాం. న్యాయవంతుడు అంటే అప్రైట్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకే, అప్రైట్ అంటే మీన్స్ సమ్వన్ హూ ఈజ్ స్ట్రైట్ ఇన్ దేర్ వేస్, యథార్థంగా. ఓకే, యథార్థంగా నడిచాడు. ఏమంటాడు? యథార్థవాది లోక, చెప్పండి, యథార్థవాది లోక విరోధి. మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి. నేను ఎవరు ఇష్టపడరు, మీ ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా. ఓకే, మీరు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఓకే, ఎందుకు మీరు లేట్ అయ్యిందంటే ఈరోజు కొద్దిగా లేట్ అయింది సార్ క్షమించండి అంటే పర్వాలేదు, లేదు బస్సు లేట్ అనేస్తాము. అంటే మనం ముందున్నాము, బస్సు లేట్ వచ్చిందని అంతేనా? యథార్థంగా కదా. అది ఒకరోజు బాగానే ఉంటుంది, రెండో రోజు కూడా అన్నారు అనుకో, మీ మేనేజర్ ఏమంటాడు? మీరు చెప్పండి కదా, మీరు చెప్పండి. ఇప్పుడు టీచరు ఆన్ టైంకి వెళ్ళి క్లాస్ తీసుకోవాలి, ప్రతిసారి 10 నిమిషాలు లేట్కి వెళ్ళాడు అనుకో, ప్రిన్సిపల్ వచ్చి ఏమంటారు? వై యువర్ లేట్ అంటే అప్పుడు ఏమంటారు? నీ శాలరీ మేము కట్ చేస్తాం ఈ నెలలో అంటారు కదా. 10 నిమిషాలు ప్రతిరోజు లేట్ అవుతే పిల్లలు 10 నిమిషాలు వెయిట్ చేసి ప్రిన్సిపాల్ ఆ కెమెరాలో చూస్తాడు కదా, సీసీ కెమెరాలు, టీవీలో. ఓకే, ఎస్ అంటే ఏంటి? ప్రతిదీ కూడా మరి దేవుని కన్ను కనిపిస్తుంది. ఈయన ఎలా ఉన్నాడంటే అప్రైట్ అంటే చాలా స్ట్రైట్గా ఉన్నాడు, అంటే న్యాయంగా దేవునితో న్యాయంగా నడిచాడు. దేవునితో ఎలా నడిచాడు? న్యాయంగా నడిచాడు. ఇంకా మనం చూసినప్పుడు ఏంటంటే జోబ్స్ లైఫ్ మోడల్డ్ ఇంటిగ్రిటీ. హీ హ్యాడ్ నో డబుల్ లైఫ్ అవుట్వర్డ్. ఓకే, ఆయనలో ఏంటంటే డబుల్ లైఫ్ లేదు, అంటే దేవులో డబుల్ లైఫ్ లేదు. ఇప్పుడు మొదటిది ఏం చూసినామంటే ఇన్నర్ గాడ్లీనెస్ అనేది మనం చూసాము. ఓకే, ఇన్నర్ గాడ్లీనెస్ అనేది మనం చూసాము. మొదటిది యథార్థంగా. రెండవది ఏంటంటే అవుట్వర్డ్ గాడ్లీనెస్. బయటకు కూడా ఆయన ఎలాగ జీవిస్తున్నాడు, ఎలాగ నడుస్తున్నాడు దేవుళ్ళు అంటే యథార్థంగానే నడుస్తున్నాడు. ఆయన లోపల మాత్రమే కాదు యథార్థత, మరి బయటకు కూడా న్యాయంగా నడుచుకుంటున్నాడు. అంటే అవుట్వర్డ్ గాడ్లీనెస్ అంటే బయటకు కూడా యథార్థంగా నడుస్తున్నాడు. ఇప్పుడు మీరు వాళ్ళరా మరి ఈ యొక్క యోబు గురించి రెండవ లక్షణం మనం ఏం నేర్చుకుంటాం అంటే యథార్థంగా న్యాయంగా నడిచాడు. చూడండి ఆయన ఎలాగ మాట్లాడతాడంటే 31వ అధ్యాయము, యోబు గ్రంథం 31వ అధ్యాయము ఇంటికి వెళ్ళాక చదువుకోండి, చాలా వచనాలు ఉన్నాయి, అయినా కూడా మీకు చూపిస్తాను. యోబు గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనము నుండి మనం చదివితే ఇదిగో ఏమంటున్నాడో ఊరికి అలా చదువుతాను, కొన్ని వచనాలు మాత్రమే. 13వ వచనం, గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే కదా. బీదలు ఇచ్చయించిన దాన్ని నేను బిగుపట్టిన ఎడలను, విధవరాండ్రు కళ్ళను క్షీణింపజేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారు నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడలను. అంటే ఇవన్నీ ఏమంటున్నాడు ఆయన? 13వ వచనం నుండి 23వ వచనం వరకు చదివితే ఎంత న్యాయంగా ఆయన మాట్లాడుతున్నాడు. నీవు తినే అన్నంలో కొద్దిగా బీదలు వచ్చి, ఎవరు తల్లిదండ్రులు లేని వాళ్ళు వచ్చి నీ తినే అన్నంలో కొద్దిగా అడిగారు అనుకో, తింటే నాకేం తక్కువ అవ్వలేదంటే ఎంత న్యాయంగా ఉన్నాడు ఆయన, ఎంత న్యాయంగా ఉన్నాడు ఆయన. తర్వాత ఏమంటున్నాడు? ఇదిగో ఏమంటున్నాడు? నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడలను. తర్వాత ఏమంటాడు 18వ వచనంలో, ఎవడైనా నువ్వు వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రం లేకపోవటం నేను చూడగను. అంటే అయ్యో నేను ఒక్కడే బట్టలు బాగుండాలి, వేరే వాళ్ళకు ఉండకూడదని ఇలాగనుకుంటే నాకు న్యాయం ఎక్కడుంది? హౌ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ఈజ్ అప్రైట్నెస్. ఆయనలో ఎంత అప్రైట్నెస్ ఉంది అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఇంటికి వెళ్ళక ఇక 16వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు మీరు చదివితే ఆయన యొక్క న్యాయం కనిపిస్తుంది. అంటే యోబు దేవునిలో న్యాయంగా జీవించాడు. యోబు దేవునిలో న్యాయంగా జీవించాడు, న్యాయంగా నడిచాడు దేవునితో. మొదటిది యథార్థంగా నడిచాడు, రెండవది న్యాయంగా నడిచాడు. మరి దేవుని బిడ్డలమైన మనము న్యాయంగా నడవాలి. ఓకే, ఇది ఎక్కడ నేర్పిస్తారు మనకేంటంటే దేవుడే నేర్పిస్తున్నాడు. మనం దేవునితో న్యాయంగా నడిచే బిడ్డలుగా మనం ఉన్నామా? ఓకే, న్యాయవంతుడనై అన్ని విషయాలు. ఇక 13వ వచనం నుండి 23వ వచనం వరకు 13వ అధ్యాయంలో చదివితే ఎంత న్యాయంగా ఆయన జీవిస్తున్నాడు. పేదవాళ్ళ ఎడల,
తల్లిదండ్రులు లేని వారెడల, మరి విధవరాని ఎడల, మరి వస్త్రం లేని వారెడల, ఇలాగ అన్నిటిని ఆయన ఏంటంటే అర్థం చేసుకోగలిగాడు. వారన్నిటిలో కూడా ఆయన ఏంటంటే న్యాయంగా జీవిస్తాడు. ఈ రోజున లోకంలో న్యాయం కనిపిస్తలేదు. ఇదిగో నువ్వు ఎంత కష్టపడ్డావు, నీది కనుక వేరే వాళ్ళకి దొరికితే వాళ్ళు సంతోషిస్తారు. న్యాయంగా తిరిగి వచ్చి నీకు ఇస్తారా? మీరు ఏదైనా పోగొట్టుకున్నారనుకో బస్సులో, అమ్మ బస్సులో ఇది దొరికింది, మీరు పోగొట్టుకున్న ఈ సీట్లన్నా దొరికింది అని మీ ఇంటికి వచ్చి ఇస్తారు వాళ్ళు? నో. అంత న్యాయం ఎక్కడుంది మనకి ఈ లోకంలో? లేదు. కానీ యోబు మాత్రము దేవునిలో ఎంత న్యాయంగా జీవించాడు. న్యాయంగా మనం ఏంటంటే ప్రవర్తించాలి, న్యాయంగా దేవునితో నడవాలి మనము. యోబు గారు విషయంలో రెండవది ఏంటంటే మనం ఏంటంటే జోబ్ వాక్ విత్ అప్రైట్నెస్. ఓకే, అప్రైట్ అంటే చాలా మరి ఏంటంటే న్యాయంగా, నీతి న్యాయంగా ఆయన నడిచాడనేది మనకు ఇక్కడ అర్థం చేసుకోగలుగుతున్నాం.